శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. స్వామి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఇట్లా విషయాల గురించి కొద్దిగా లోతుగా ఆలోచించండి. ఎందుకంటే మనం సమాజంలో ఏదన్నా ఒక పని చేసినామంటే దాని విషయంలో కొంచెం నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. అది ఏదన్నా కావచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియో చేసేకి కారణం ఏమంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేవాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అందరూ చూస్తున్నారు. దయచేసి దానికోసం ఆ మొబైల్లో చూసేటివి కొన్ని మామూలుగా డ్యాన్సులు చేసుకుంటారు, పాటలు పాడుకుంటారు, ఏదో కామెడీలు చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ట్రాక్లో. తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ దీనికోసం వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఒక్కటే విషయం, ఎందుకంటే మనము ఒక తల్లి తండ్రి నుంచి మనము జన్మించిన వాళ్ళు, మన నుంచి మళ్ళీ మన పిల్లలు జన్మిస్తారు. వాళ్ళ నుంచి మళ్ళీ ఇట్లా వంశము ముందుకు అలాగే జరిగిపోతూ ఉంటుంది. నేను చెప్పే విషయం ఏమంటే, ఇది కొంచెం డీప్గా ఆలోచించేయాలి. దయచేసి ఫోన్ అనేది ఇప్పుడు తీసుకోకుండా వాళ్ళు ఎవరు లేదు, చూడుకుండే వాళ్ళు ఎవరు లేదు. వాళ్ళు అనేది లేదు. ఒక చిన్న పిల్లల నుంచి వయసు అయిపోయే ప్రతి ముసలోళ్ళతో సహా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకటేమంటే, ఇప్పుడు కొన్ని చెడ్డ బూతులు వస్తున్నాయి. దయచేసి అది ఆడోళ్ళ మగోళ్ళ అనేది కాదు. దయచేసి చెడ్డ బూతుల్ని దయచేసి అవి తగ్గించేకి చూడండి. కాకపోతే తగ్గించేకి చూడండి. దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. అసలు ఇది చూస్తే ఎట్లా, దీని పరిస్థితి ఎట్లా అనేది కొంత ఆలోచించాలి. ఇవి చూస్తే ఎట్లా, ఇవి చూడుకుంటే ఎట్లా అనేది కొద్దిగా ఉంటుంది. అసలు చెప్పాలంటే సోషల్ మీడియాని మనం ఎంత బాగా వాడుకోవచ్చు అంటే అంత బాగా వాడుకోవచ్చు. సమాజంకి ఎన్నో గొప్ప పనులు తీసుకురావచ్చు. మనము బాగుపడేది ఉంటుంది, సమాజంను కూడా ఏదో ఒకటి మేలు చేసేది ఉంటుంది. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో రిలీజ్ చేసినాను, ఎందుకో నాకు అది మనసు ఒప్పులేదు. దాంట్లో ఏదో లోటుపాట్లు ఉన్నాయి, నేను చెప్పింది కూడా సరిగ్గా చెప్పలేదు అనేసి ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ వెంటనే ఇంకొక వీడియో చేశాను. కారణం ఏమంటే, మనము ఒక పద్ధతి ఉండాలా, మనకంటూ ఒక సాంప్రదాయం ఉండాలా, మన బతుకుకి ఒక విలువ ఉండాలా. నువ్వు ఎట్లయిపోతుందంటే, నేను వయసులో ఉన్నాను కదా, నాకు ఈ కాళ్ళు చేతులు బాగుండాయి కదా, నా పరిస్థితి బాగుందని మనం అనుకోవచ్చు, లేదని లేదు. అది అనుకోనేదేం పెద్ద విషయం ఏం కాదు, అనుకోవచ్చు. కాకుండా పోతే ఏం జరుగుతుందంటే, సమాజంలో ఒక రాంగ్ ట్రాక్ని మాత్రం దయచేసి మనం తీసుకోపోకూడదు అనుకునేది. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అట్లా చూడాలనుకుంటే దానికి సపరేట్ వెబ్సైట్లు ఉంటాయి, దానికి సపరేట్ ఇవి ఉంటాయి, దాన్ని ఇట్లా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అది పర్సనల్ విషయానికి ఏమీ లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మనం ఏదన్నా చెప్పేది పెట్టేది ఏదన్నా ఉందంటే, కొంచెం సంతోషపడేది ఏమన్నా ఉందంటే నలుగురికి ఉపయోగపడాలా, లేకోకుండా పోతే నీకు నువ్వన్నా ఉపయోగపడాలా. కానీ ఈ చెడ్డ బూతులు ఎట్లయిపోతుంటే, చిన్న పిల్లలు కూడా మొబైల్ తీసుకొని ఆ బూతులు వినేసి ఇదే నా జీవితం అని వాళ్ళు అనుకున్నారంటే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. పిల్లలు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. ముసలోళ్ళు బాగుండే వాళ్ళకు కూడా వాళ్ళ ఉద్దేశం మారిపోతుంది. దాని గురించి అసలు కొన్ని వీడియోలు నాకు నోటికి కూడా వస్తాండలేదు అట్లా మాటలు. మామూలుగా నువ్వు పర్సనల్గా ఉండే విషయం వేరు. నువ్వు పర్సనల్గా ఏమన్నా చేసుకో, దానికి ఏమని చెప్పు. నువ్వు ఏదో నీ విషయానికి నువ్వు కాకుండా పబ్లిక్ ఒక విషయాన్ని తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం అది ఏదో దానికి ఒక లైన్ అంటూ ఉంటుంది. ఆ లైన్ దాటేసి ఎంత అంటే అంత చెడ్డగా చేసేసి లేడీస్కి రేపొద్దునే వాళ్ళు విలువ ఉండాలి. లేడీస్ అనే వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది, ఒక సీతమ్మకి ఉండే విలువ ఉంటుంది. వాళ్ళకి ఒక మహాతల్లులంతా అసలు ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు. ఆడోళ్ళు వాళ్ళకి ఎంత గౌరవం ఉంది. దయచేసి అంత ఆలోచన చేయండి. అట్లా విషయాలు కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేనేదో చేసేస్తాను అనేసి నలుగురు కోసం నేను ఒక వీడియో చేసేసి పెట్టేసి దాని నుంచి నాకు పేరు వస్తుందనే దానికోసమే ఆలోచిస్తాం. కానీ దానికి సమాజంలో మళ్ళీ రేపొద్దునే అది ఎట్లా తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను వయసులో ఉన్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు వయసులో ఉన్నాను, నేనేదో చేస్తాను, నా కోసం 4 చెడ్డ మాటలు మాట్లాడేసి నేను చేస్తాను, వైరల్ అయిపోతాను, ప్రాబ్లం ఏం లేదు. కాకుండా పోతే నాకి తర్వాత ఒక పెండ్లయ్యి నాకి మళ్ళీ బిడ్డలైన తర్వాత ఆ పిల్లోళ్ళు పలానోళ్ళు ఇట్లా అన్నారు అనేసి అయిపోతుందంటే అదే మైండ్ సెట్ వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు ఎక్కడన్నా సమాజంలో తలెత్తుకొని తిరగాల్సి వస్తుంది కదా. మనం వీడియో చేసేస్తాం లేదని లేదు, మనం సమాజంలో మళ్ళీ తలెత్తుకొని తిరగాల్సి వస్తుంది కదా. నువ్వు తలెత్తుకొని ఎట్లా తిరుగుతావు ఇట్లా అయిపోయినప్పుడు? ఇట్లా ఈ వీడియో చేసింది ఇదేనంటారా, వీడియో చేసింది వీడేనంటారా అంటే కొంచెం బాగుండదు సమాజంలో. దానికోసం నేనేం చెప్తానంటే, కొద్దిగా ఆలోచన చేయండి. ఎటువంటి వీడియోలన్నా చేసుకోండి, దానికి మీ స్వతంత్రం ఇది. దీనికి ఎవరు మాట్లాడే కాకుండా పోతే
సమాజంకి ఒక చెడ్డ విషయాన్ని తీసుకొని వచ్చేది మాత్రం దయచేసి దాన్ని మానుకోండి. నిన్నటి వరకు చేసుకోండి, నో ప్రాబ్లం. కాబట్టి ఈ రోజు నుంచన్నా దాన్ని మానుకోండి. ఎందుకంటే సమాజం చెడేదానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇట్లా విషయాలు వచ్చేసి ఇంకా ఫాస్ట్గా చెడిపోతారు. పిల్లలు కొంతమంది చదువు పైన ఆలోచన ఉంటుంది, కొంతమంది తల్లిదండ్రుల పైన ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది దేవుని పైన ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏకదమని ఇట్లా అది విన్నారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంతేనా సమాజము, ఇదేనా జీవితము, ఇంకెందుకు నేను ఇట్లున్నాను అని వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. దయచేసి అంటే మనం చేసే పని నుంచి నలుగురికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఆలోచించేయండి. చేయాలా నువ్వు నలుగురి కోసం నువ్వు ఏదో చేయాలంటే చెయ్యి. నువ్వు కొంచెం సంతోషంగా ఉండాలంటే మంచి పాటలు, మంచి డ్యాన్స్లు అంతా నీ లైఫ్. అది నీ లైఫ్కి ఎవరు దాన్ని తప్పు పట్టేకి ఎవరి చేత అయ్యలేదు కూడా. దయచేసి అర్థం చేసుకోండి. ఇది షార్ట్లో పెట్టే దానికోసమే ఈ వీడియోని ఇంత చేసిండేది. ఎందుకంటే చాలామంది తెలుసుకోవాలా, మనకంటూ సంస్కారం చాలా ఉంది, మనకంటూ విలువ చాలా ఉంది. ఒక స్త్రీకి ఉండే విలువ ఈ భూమి పైన ఎవరికి లేదు. దయచేసి అది అర్థం చేసుకుంటాడలేదు మీరు. స్త్రీ అంటే ఎంత గొప్పది, స్త్రీ అంటే ఎంత విలువైంది అర్థం చేసుకోండి. ఇప్పుడు దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక గేట్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నేను అడుక్కుంటాను మీకు, దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకోండి. నేను అడుక్కుంటాను అమ్మా, ఇట్లా వీడియోలు ఇంకా దయచేసి చెయ్యొద్దండి. ఎట్లో చేసినారు అయిపోయింది. కాకుంటే ఇట్లా వీడియోలు చేయొద్దండి. ఎందుకంటే సమాజంకి ఉపయోగపడాలమ్మా మనం చేసే వీడియోలు ఎటువన్నా ఉంటే. లేకుంటే ఒక ఖుషీకి చేయి, ఒక సంతోషంకి చేయి, ఒక హ్యాపీనెస్కి చేయి, ఒక ప్రయోజనం ఉండే పని చేయి. లేకుంటే పోతే నీ ఫ్యామిలీ గురించి చేయి, నువ్వు ఏదైనా బతికేదాని గురించి. ఇట్లా ఎన్నో ఉంటాయి కదా మార్గాలు. అసలు సోషల్ మీడియా ఎంత ఈజీగా ఉందంటే నువ్వు ఏదన్నా పోస్ట్ చేయొచ్చు. అట్లుంది. అట్లా తప్పుడు నువ్వు ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. అసలు నన్ను ఎత్తుకొని ఏదో అది ఇది అంటే అట్లంతా చాలా ఘోరంగా ఉంటుంది. అవి నేను చెప్పేకి నాకు వస్తాంట్లేదు నోరు. కాకుండా సమాజంకి ఒక ఏదో తెలాలా, ఒక ప్రయోజనం ఉండాలా. మనది చాలా విలువైన సాంప్రదాయము. మనం భారతదేశం చాలా విలువైండేదమ్మా. అర్థం చేసుకోండి. ఒక రామాయణం పుట్టిండేది, ఒక మహాభారతం పుట్టిండేది, ఒక భగవద్గీత పుట్టిండేది, ఎన్నుండాయి మన సమాజంలో. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. ఏదంటే అది చేసేసి మనము ఇబ్బంది పడి నలుగురికి ఇబ్బంది పెట్టి ప్రయోజనం ఏముందమ్మా చెప్పండి. వస్తే లైకులు వస్తాయి, లేకుంటే షేర్లు వస్తాయి. ఆ లైకులకి షేర్ల కోసం మన లైఫ్ని ఎంత మనతో మన ఏడో ఉండే బురదను తీసుకొని మన తల మీద తీసుకున్నట్టు ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో దయచేసి కొంచెం సీరియస్గా ఆలోచించేయండి ఇంత విషయాలు. ఎందుకంటే నేను నిన్నటికి చేసినా నీ పొద్దు నుంచి నేను ఈ పని చేయను అని మనమే తెలుసుకోవాలా. మనకు థర్డ్ పర్సన్ వచ్చి బుద్ధి చెప్పే పని ఉండకూడదు మా జీవితంలో ఎవరికన్నా కూడా. నువ్వు ఇట్లా పని చేస్తాండవు, ఇట్లా పని చేయొద్దని ఇంకొక మనిషి చెప్పకూడదు. దయచేసి అట్లా బతకాల మనం జీవితంలో. మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మనకు లేకోకుండా సమస్యలు అన్నీ ఉంటాయి. కానీ సమాజంలో మనమంటూ ఒక ప్రయోజనం ఉండాలి. అర్థం చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు బాగుండాల. ప్రతి ఒక్కరు భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందే దినాలు ఇవి. ప్రతి విషయానికి నేనేం చెప్తానంటే ఒక రామాయణం చూడండి, ఒక మహాభారతం చూడండి, ఒక భగవద్గీత చూడండి, మీరు చూసి మీ పిల్లలకు నేర్పించండి. అండ్ ఎందుకు చెప్తానంటే ప్రతి వీడియోలో సమాజంలో సంస్కారం అనేది వస్తుంది, ఒక విలువ వస్తుంది, మనిషికి ఒక విలువ వస్తుంది, తల్లిదండ్రులకు ఒక విలువ వస్తుంది, భార్య బిడ్డలకు ఒక విలువ వస్తుంది. మనం మన ఏజ్ అయినా కూడా మనకి రేపు పొద్దునే వాళ్ళని చూడాలంటే వాళ్ళని ఒక సంస్కారంగా పెంచాల. దయచేసి ఆ సంస్కారం అనేది లేకోకున్నప్పుడు వాళ్ళని మనం పెంచి ప్రయోజనం ఏముంది. ఒక చెట్టు పెట్టినామంటే దాని నుంచి ఒక నీడ రావాలా. ఆ నీడ మనకు ఉపయోగపడకపోయినా 10 మందికి ఉపయోగపడాల. అట్లా ఆలోచించేయాలి ప్రతి విషయాన్ని. మనం ఊరికే ఏదంటే అది చేసేసి ప్రయోజనం లేని పనులు దయచేసి చేయొద్దండి. అర్థం చేసుకోండి. నేను అడుక్కుంటున్నానమ్మా, దయచేసి మిమ్మల్ని అడుక్కుంటున్నానమ్మా. చెడ్డగా దయచేసి చేయొద్దన్నమ్మా వీడియోలు. ఇది నా కోసం కాదు, నా ఇంటి కోసం కాదు. దయచేసి సమాజంలో కొన్ని ప్రయోజనాలు ఉండే పనులు చాలా ఉన్నాయి. అర్థం చేసుకోండి అమ్మా ప్రతి ఒక్కరు. అమ్మా నేను ఒకే విషయమే చెప్తేది, నీ కాళ్ళు చేతులు బాగుండేంత వరకు నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు. ఒక ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఆ కాళ్ళు చేతులకు కానీ హెల్త్కి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తొంగి చూసేవాళ్ళు జీవితంలో ఎవరు ఉండరు తల్లి. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. జీవితంలో నీకు ఎవరన్నా పట్టించుకోవాలంటే నువ్వు ఏం చేసిండవని తప్పులు బిర్యానీ బయటపడతాయి, నువ్వు చేసిన మంచి ఎప్పుడు బయటపడదామా. దయచేసి అర్థం చేసుకోండి. దానికోసం చెప్తా ఉండేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ నాది. నేను చెప్పేదంతా ఒక సమాజంకి ఏదో ఒక మంచి విషయాన్ని తీసుకొని పోవాలా, ఒక నలుగురిలో కొంచెం మార్పు రావాలనే దానికోసమే కానీ వీడియోలు చేసేది. ఏదంటే అది చేసేసి నేను ప్రయోజనం ఉండే పనులు
ప్రయోజనం ఉండాలి కానీ ప్రయోజనం లేని పనులు నేను చేయను. బ్రతుకురు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మణ అనేక అందునే సల్ల కాపాడరా తండ్రి. గోవింద గోవింద గోవింద.